అందరికీ నమస్కారం. ఆగడాలం గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ తల్లి కోలుపు జాతర ఇది 30 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం గ్రామం అందరూ కలిసి ఈ జాతర చాలా వైభవంగా చేయాలని నిర్ణయించుకుని పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ముందుగా వందరి గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే విలేజ్ ట్రబుల్ మ్యాంగర్స్ ఉంటారో అందరూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఊళ్ళో ఏదైనా గొడవలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఊరిగింపులో ఎటువంటి అశ్లీల నృత్యాలు, అసభ్యకర నృత్యాలు లేకుండా ఉండే విధంగా ముందుగా తెలియజేసి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు పటిష్టమైన భద్రతతో ఇవ్వడం జరిగింది. సో కమిటీ వరకు కూడా ముఖ్యంగా ముందుగా చెప్పాం, ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్ చేసుకోవాలి. ఈ బందోబస్తు అంతా ఈ రోజు పీస్ఫుల్ గా అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం, జాగ్రత్త అయ్యేలా చూసుకుంటాం. ముందుగా ముఖ్యంగా యువతకి పోలీసు వారి విజ్ఞప్తి, అందరు చదువుకున్న యువత ఉంటారు. ఏమన్నా గ్రామంలో గొడవలు పడి కేసులు అవి అయితే మీ యొక్క కెరీర్ ఇబ్బంది పడతారు. ఉద్యోగాలు రావడం, కేసులు ఉంటే ఉద్యోగాలు రావు. అదేవిధంగా మీరు పొరుగు దేశాలకి ఉద్యోగం నిమిత్తం వెళ్ళాలన్నా సరే మీ పాస్పోర్ట్ విషయాలకు కూడా ఈ కేసులు ఆటంకం అవుతాయి. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి గొడవలకి, రెచ్చగొట్టే వ్యాఖ్యలకి, ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ జాతర పీస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ జాతర సందర్భంగా ఆగడలంక ఈ పరిసర ప్రాంత గ్రామస్తులకు కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామం నుంచి కూడా చాలా మంది పొరుగులకు ఉపాధి నిమిత్తం ఏలూరు ఇంకా తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. 2 వీలర్స్ మీద వెళ్తున్నాం. ఆ వెళ్లే సమయంలో ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే మన ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇటీవల 6 నెలల కింద కూడా చూసినట్లయితే మన గ్రామం చెందిన యువకుడే ఒక లారీ ప్రమాదం చనిపోవడం జరిగింది. హెల్మెట్ ఉంటుంటే చాలా వరకు ప్రమాదం మనం నివారించగలం. ఎందుకంటే బాడీలో ఎక్కడ దెబ్బలు తగిలినా మనం బతుకుతాం, ఎక్సెప్ట్ హెడ్ ఇంజరీ తప్ప ఎక్కడ దెబ్బలు తగిలినా మనం బతికే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా పోలీసు విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది, మీరు స్కామింగ్ వెళ్ళి తిరిగి రావాలని. అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రమాద నివారించడానికి మీ వంతు తోడ్పాటిస్తారని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.